మిత్రులందరికీ నమస్కారం. నేను మిస్సిఎస్. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పండుగ నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెంచిన పెన్షన్లను ఒక పండగ వాతావరణంలో జూలై 1వ తేదీన నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం అనేది జరిగింది. దానిలో భాగంగానే రేపు 1వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించనున్నారు. ఈ పెన్షన్లకు సంబంధించి 4,408 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. ఇక డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఒక బహిరంగ లేఖను రాయడం అనేది కూడా జరిగింది. మీరు మీ ఓటు ద్వారా మీకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, నేను ప్రచారంలో పేదల బాధలను చూసి ఇక్కడ సామాజిక భద్రత పెన్షన్లను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచడం జరిగిందని, అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచడం జరిగిందని, ఈ పెన్షన్ పెంపుదలతో పాటు ఈ పెంచి ఇచ్చే పెన్షన్లను ఏప్రిల్ నుంచే అంటే 3 నెలల ముందు నుంచే పెంచి ఇవ్వడం జరుగుతుందని, ఇక్కడ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్ కూడా మీకు జూలై 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుందని ఆయన బహిరంగ లేఖలో పేర్కొనడం అనేది జరిగింది. రేపు జరిగే ఈ పెన్షన్ల పంపిణీ పండుగలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పాల్గొని ఇంటింటికి వెళ్ళి పేదలకు ఈ పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలో ఉదయం 6 గంటలకు ఆయన పాల్గొని పేద ప్రజల ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఆ తర్వాత మనకు ఇక్కడ సిఎస్ నీరబ్ కుమార్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఒక్క రోజులోనే జరిగిపోవాలని, అంటే 90% పెన్షన్లను ఒక్క రోజులోనే పంపిణీ చేయాలని, మిగిలిన ఒక 10% పెన్షన్లను మరుసటి రోజు పంపిణీ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. అయితే ఈరోజు ఆదివారం కాబట్టి శనివారం రోజే ఇక్కడ అధికారులు బ్యాంకు నుంచి డబ్బులను కూడా డ్రా చేసుకొని తమ దగ్గర పెట్టుకోవడం అనేది జరిగింది. రేపు ఉదయం ఇక్కడ గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు పేదల ఇంటింటికే వెళ్ళి వారికి పెన్షన్లను అందించనున్నారు. ఇక చాలామందికి ఒక డౌట్ అనేది ఉంది. సార్, ప్రతి సందర్భంలో కూడా ఈ 3,000 రూపాయలను 4,000 రూపాయలకు పెంచామని 3 నెలల ఏరియర్స్ కలుపుకుంటే ఇక్కడ మనకు 3,000 ఈ 4,000 7,000 రూపాయలు అందిస్తామని చెబుతున్నారు. కానీ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ల పెంపు గురించి చెప్తున్నారు, కానీ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్ ఇస్తారా లేదా అన్న డౌట్ అనేది వికలాంగులలో ఉంది. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక 2-3 బహిరంగ సభల్లో ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఏంటి అంటే, ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్ను గత ప్రభుత్వము 5 సంవత్సరాలలో సంవత్సరానికి 250 చొప్పున 1,000 రూపాయలు పెంచింది. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ను కూడా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచారేమో అని అనుకుని సమన్వయ లోపం వల్ల ఇప్పటికే వికలాంగులకు 4,000 రూపాయలు వస్తున్నాయి. ఈ 4,000 రూపాయలను 6,000కు పెంచుతామని ఆయన హామీ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ను గత ప్రభుత్వము ఒక్క పైసా కూడా పెంచలేదు. ఈ సమన్వయ లోపం వల్ల చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా పొరపాటు పడ్డట్టున్నారు. అందుకే ఇక్కడ ఒక ప్రకటన అనేది ఏం చేశారంటే, వికలాంగులకు సంబంధించి ఈ 3 నెలల బకాయిలు, అంటే ఇప్పటికే 4,000 ఇస్తున్నారేమో, ఈ 3 నెలలకు సంబంధించి 2,000 6,000 పెంచిన పెన్షన్ 6,000 12,000 ఇస్తామని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు
చెప్పడం అనేది జరిగింది. అలా కాదు, వికలాంగుల పెన్షన్ను పెంచలేదు, వికలాంగులకు సంబంధించినటువంటి ఏరియర్స్ 3,000 అంటే 3 నెలలకు 9,000, జూలై నెలకు సంబంధించినటువంటి 6,000 మొత్తం కలుపుకుంటే 15,000 ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పేసి అధికారులు సీఎం గారి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. దీంతో రేపు జూలై 1వ తారీఖున వికలాంగులకు ఈ 3 నెలలకు సంబంధించినటువంటి 3,000 ఏరియర్స్ 9,000 ప్లస్ జూలై నెల పెన్షన్ 6,000 మొత్తం కలుపుకుంటే 15,000 పెన్షను వీరికి అందనున్నది. అదే సందర్భంలో ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే సందర్భంలో ప్రజలకు రసీదులు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రసీదులతో పాటు చంద్రబాబు నాయుడు రాసినటువంటి బహిరంగ లేఖ ప్రతిని కూడా ప్రజలకు అందించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, రేపు ఉదయం 6 గంటలకే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. మీరు మీ యొక్క పెన్షన్లను తీసుకోండి. ధన్యవాదాలు.